హాయ్ నమస్తే దిస్ ఇస్ #you. నిన్న సిట్ సెకండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన తర్వాత చాలా విషయాలు బయటకు వచ్చినాయి. అసలు కింగ్ పిన్ ఎవరు, అంతిమ లబ్ధిదారుడు ఎవరు, బిగ్ బాస్ ఎవరు అని చెప్పి చాలా మృదువైన మాటలతో ప్రతి ఒక్కళ్ళు ఆరాధించిన వ్యక్తి ఎవరు, అది మహిళ లేకపోతే పురుషుడా అని చెప్పి కూడా చాలామంది చర్చలు నిర్వహించారు. చూస్తూ ఉండండి, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పేపర్లు చదువుతుంటే హృదయం ద్రవించి వేస్తుంది. నిజంగా చాలా బాధగా ఉంది. ఎందుచేతన ఇంత బాధ అని మీకు అనిపిస్తుందా? ఇట్స్ నాట్ ఎ జోక్. 29,000 చిల్లర మంది చనిపోయారు. 29,000 సంఖ్య, ఇది మామూలు సంఖ్య కాదు. ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళు కుంభకోణాలు, ముడుపుల సంస్థలో ఓన్లీ డబ్బులు దోచుకున్నారా రాష్ట్రాన్ని, ఈ పట్టిన పేడ ఏదైతే ఉందో అని ఆలోచిస్తే డబ్బులు కాదు, కసాయిల్లాగా వచ్చి పేగుల్ని కాల్చేసి దానిపైన డబ్బుల వ్యసనంతో ముడుపుల సంస్థని స్థాపించి ఆంధ్రప్రదేశ్ని దోచుకున్న అతి కిరాతకమైన హత్యలు జరిగినాయి. ఇట్ ఈస్ అనదర్ ఫార్మ్ ఆఫ్ అ మర్డర్ కాదా? ఆలోచించండి ప్రతి ఒక్కళ్ళు. ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక నిన్నటికి నిన్న ఛార్జ్ షీట్లో ఇన్ని వేల కోట్లు దోచారు, ఇంతమంది దాచారు, ఇంతమంది వెళ్ళేటప్పుడే దాచుకున్నారు డబ్బుల్ని, వాళ్ళ ఆస్తుల విలువ ఇన్ని వేల కోట్లు, ఈ గోవిందప్ప విలువ ఇన్ని వేల కోట్లు, అంతిమ లబ్ధిదారుడిది అన్ని లక్షల కోట్లు అని మెన్షన్ చేస్తున్నారు. 29,000 మంది ప్రాణాలు ఈరోజు మట్టిన కలిసిపోయినాయి అంటే దీనికి సమాధానం ఏ గోవిందప్ప చెప్తాడు, ఏ కృష్ణమోహన్ రెడ్డి, ఏ ధనుంజయ రెడ్డి చెప్తాడు, ఈరోజు ఏ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తాడా దీనికి సమాధానం? రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు రాష్ట్ర ఖజానాకి డెంట్ పడిందా అని. ఖజానాకు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని విషాలిచ్చి చంపిన ప్రభుత్వం జరిగింది లాస్ట్ 5 ఏళ్లలో. ప్రతి ఒక్కరికి తెలుసు సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి. దాన్ని ఒక లిమిటెడ్ మోతాదులో తీసుకోవడం కూడా తప్పు. దే షుడ్ బి ప్రొహిబిటెడ్. చాలా మీడియంస్ అండ్ పోడియంస్ ఎంచుకొని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్స్ ఏ ప్రభుత్వం మారినా కూడా తీసుకోకండి, కన్జ్యూమ్ చేయకండి అని చెప్పి అన్ని మీడియంస్ని ఎంకరేజ్ చేసుకుంటూ దీన్ని స్టాప్ చేయాలి అనే విధంగా పబ్లిసైజ్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణం చేశాడు. మద్యపాన నిషేధం ముసుగులో ఓట్లు వేపించుకునేదాకా మద్యపాన నిషేధం అని చెప్పి బుగ్గలు సవరదీసి ముద్దులు పెట్టి ఈరోజు ఎంతమందికి దారి తీశాడో ఒకసారి లెక్కలు చూద్దాం. మనం చూస్తే కనుక 2014 నుంచి 19 దాకా ఎన్ని మరణాలు జరిగినాయి రాష్ట్రంలో ఆలోచిస్తే 14,026 మంది చనిపోయారు లిక్కర్ తాగి, లిక్కర్ బాధితులు. మనం ఆలోచించుకుంటే 2019 నుంచి 24 దాకా ఈ సంఖ్య ఎంత దాకా పెరిగింది తెలుసా అండి? 29,369. ఈ గణాంకాలు చూసారా? ఇక్కడ చూసారా ఈ లెక్క ఎంత పెరిగిందో? ప్రతి ఒక్కళ్ళు ఈ గణాంకాలు పెంచాడు రాష్ట్రంలో వచ్చి జగన్మోహన్ రెడ్డి. ఏం చేసావయ్యా మాకు ఈ రాష్ట్రానికంటే ఇన్ని చావులు ఇచ్చాడు. ఇక్కడ చూడండి, దీంట్లో మరీ స్పెసిఫిక్గా దీంట్లో మహిళలు చనిపోయిన వాళ్ళు 4,850 మంది. ఈయన ప్రభుత్వంలో మద్యపాన నిషేధం ముడుపులో విడతల వారీగా మద్యపాన నిషేధం చేస్తాను, గవర్నమెంటే మద్యాన్ని సరఫరా చేస్తుంది, కల్తీ లిక్కర్ వేసి ఇంతమంది ప్రాణాలు హరించాడు. చూస్తున్నారా ఇక్కడ? ఇదంతా కాకుండా మనం చూసుకుంటే 2014 నుంచి, ఇది నేను మాట్లాడుతుంది డెత్స్ అండి, దీస్ ఆర్ ఓన్లీ డెత్స్. ఇదంతా కాకుండా మీరు ఒక రకంగా ఆలోచించాలి. 2019 నుంచి 2024 దాకా ఈ మహానుభావుడు కిడ్నీ బాధితులు ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది సంఖ్య వెళ్ళిందో తెలుసా అండి మీ అందరికీ? 90,385. ఈ ఫిగర్ చూడండి ఒకసారి, ప్రతి ఒక్కళ్ళు చూడండి ఈ ఫిగర్ని. మహానుభావుడు రాజశేఖర్ రెడ్డి పేరు చెప్పుకుని తనకి తను అమ్ముకొని ముందుకొచ్చి దోచుకున్నాడు ఈ పద్ధతిలో. అంతిమ లబ్ధిదారుడు అని మెత్తగా పలుకుతున్నారు ప్రతి ఒక్కళ్ళు ఈరోజు రాష్ట్రంలో. చాలా శృతిమెత్తగా వెళ్తుంది పేరు. చూడండి, ఇంతమంది కిడ్నీ బాధితుల్ని సఫరింగ్ ఫ్యామిలీస్లో సఫర్ చేయించాడు ఇలాంటి గొప్ప మనిషి. గుంటూరు గ్యాస్ట్రోఎంట్రాలజీ డిపార్ట్మెంట్లో కేసులన్నీ నమోదవుతున్నాయి. కడుపు నొప్పితో వస్తున్నారు ప్రతి ఒక్క పేషెంట్. ఎందుకు ఇంత సంఖ్యలో కడుపు నొప్పితో వస్తున్నారంటే దాంట్లో మనం చూసుకుంటే తెలిసింది వాళ్ళకి లుక్ లైక్ క్రానిక్ ప్యాంక్రియేషన్, లివర్ సిరోసిస్, ఫ్యాటీ లివర్, హెపటైటిస్, మల్టీ ఆర్గన్ ఫెయిల్యూర్స్ అండ్ పెద్ద పేగులు కాలిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరి దయ వల్ల ఈ కల్తీ లిక్కర్ తాగి ఇలాంటివి జరిగినాయి? ఈయన వల్ల. ఈయన ప్రభుత్వంలో
ఎవరెవరైతే ధనుంజయ రెడ్డి కానివ్వండి, కృష్ణమోహన్ రెడ్డి కానివ్వండి, బాలాజీ గోవిందప్ప కానివ్వండి, ఆఖరిక రాజ్ కసిరెడ్డి అవనండి, పిఎస్ఆర్ ఆంజనేయులు అవనండి, ప్రతి ఒక్కళ్ళని అపాయింట్ చేసిన ఈ ఘనకార్యుడు లిక్కర్ కుంభకోణంలో తన పార్టీకి 60 నుంచి 70 కోట్లు ముడుపులు కావాలని ఆశించి ఇంత సంఖ్యలో రాష్ట్రంలో ఆరోగ్యాన్ని దోచుకున్నాడు. చాలా బాధగా ఉంది ఈరోజు పేపర్ చదువుతుంటే ప్రతి ఒక్కరికి. మీకు కొన్ని సన్నివేశాలు నేను ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఇది ఒళ్ళా లేకపోతే నీరా అన్న పరిస్థితుల్లో చాలామంది పేషెంట్స్ సఫర్ అవుతున్నారు. ఈరోజు మనం పేపర్ చూసుకుంటే ఒక అతను తనకు తను ఏ పని చేయలేకపోతున్నాను అని చెప్పి ఈరోజు పేపర్లో ప్రకటించిన పరిస్థితి. తెలుసా ఈ విషయం మనకి? ఇదివరకటి దాకా 40 నుంచి 45 ఏళ్ళు పైన వాళ్ళు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఇలాంటి ఇష్యూస్ సఫర్ అవుతుంటే ఈ జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో 20 ఏళ్ల పైన ప్రతి ఒక్కడు ఇలాంటి ఇష్యూస్ సఫర్ అయిపోయి కిడ్నీ క్యాన్సర్స్, పేగులు కాలిపోయి కల్తీ లిక్కర్ షియర్ స్పిరిట్ని పోసి తగలెట్టాడు ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి. కాదా? కాదా? ఈరోజు పేపర్ ఒక్కసారి చదివితే ప్రతి ఒక్కరికి హృదయం ద్రవిస్తుంది. హస్బెండ్ కోసం అప్పులు చేసి హస్బెండ్ చనిపోయి ఆరోగ్యం కోసం, కొడుకు కూడా చనిపోయి అప్పులు తీర్చడానికి పరిస్థితి లేకుండా ఒక బడ్డీ కొట్టు పెట్టుకుని నడుపుకుంటున్న ఒక స్త్రీ, ఆవిడ ఆర్టికల్ కూడా అప్పులే మిగిలాయి. ఏమొచ్చింది ధనదాహం ఇంత? దేనికోసం? ఏం చేద్దామని రాష్ట్రంలో ఇంత ధనదాహం? ఏ సంఖ్యా బలాలండి ఇవన్నీ? ఏ సంఖ్యా బలాలు? కిడ్నీ బాధితులు 49,000 మందా? చనిపోయిన మృతుల కౌంట్ తీసుకుంటే మనకి 29,000 మందా? రాష్ట్ర ఖజానాకి డెంట్ పడింది. ముడుపుల వ్యవస్థలో డబ్బులు సంపాదించాలని ఒక షియర్ ఇంటెన్షన్తో ఇంత పెద్ద వ్యవస్థ నిర్మించి ఇది కాకుండా మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి 15 ఏళ్లకు సరిపడా మళ్ళీ మద్యాన్ని తాకట్టు పెట్టి దాని నుంచి కూడా డబ్బులు తీసుకుని ఆ డబ్బులు కూడా ఏం చేశాడో తెలియని పరిస్థితి. ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను రాష్ట్రాన్ని విషమిచ్చి చంపిన విషపురుగులు చాలామంది ఉన్నారు ఈరోజు. వీళ్ళందరినీ ఏరుతుంటే సిట్. నిజంగా సిట్కి ఈరోజు మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి అనుకూలమైన పరిస్థితులు లేని టెన్యూర్లో ఇంత మహా దొంగల కింద ప్రతి ఒక్క దాన్ని క్రాష్ చేసి డిలీట్ చేసి బై డిఫాల్ట్ ఎక్కడ కనపడకుండా చేసినా కూడా విత్ ఎవిడెన్సెస్ ఈరోజు రాజ్ కసిరెడ్డి అవనండి, ధనుంజయ రెడ్డి అవనండి, కృష్ణమోహన్ రెడ్డి అవనండి, పిఎస్ఆర్ ఆంజనేయులు అవనండి, వీళ్ళందరి పేర్లు ఛార్జ్షీట్లో పెట్టగలుగుతుంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. అంతిమ లబ్ధిదారుడా? దేనికి లబ్ధి పొందావు జగన్? నువ్వు దేనికి లబ్ధి పొందావు? ఇదొక పైశాచిక ఆనందం అంటారు. నువ్వు మళ్ళీ యాప్ పెట్టి ఎవరన్నా ఏమన్నా చేస్తే చూస్తావా? నీ కళ్ళ ముందు నీ ప్రభుత్వంలో ఇంతమంది చనిపోతుంటే, పేగులు కాలిపోయి జనాలు బయటకు వస్తుంటే, 20 ఏళ్లకు పైగా ఉన్న ప్రతి ఒక్కడు లిక్కర్ బాధిత అవుతుంటే షియర్ స్పిరిట్ పోసి వాళ్ళ కుటుంబాలు నాశనం చేసి నువ్వు జనం కోసం నుంచుంటావా? నువ్వు అంతిమ లబ్ధిదారుడు కాదని చెప్పి అందరూ అంటున్నా కూడా ఈరోజు ఈనాడు పేపర్లో నువ్వే అంతిమ లబ్ధిదారుడు అని ఫోటో కూడా వేసి పేపర్లో వేసి పేర్లు కూడా వేస్తున్నారు. నువ్వు తప్ప ఎవరున్నారు ఇక్కడ? ఎవరున్నారు? ప్రశ్నిస్తే తప్ప? ఏమంత పెద్ద గొప్ప మనిషివి నువ్వు? ఒక్కడితోనే నుంచోగలుగుతావా ఈరోజు? నీకు కావాల్సి వచ్చిందా పరువు మర్యాదల గురించి? ఈరోజు మాట్లాడడం కూడా చిరాకేస్తుంది. పిఎస్ఆర్ ఆంజనేయులు జత్వానియా విషయంలో ఒక్కటే ఐజీ క్యాడర్లో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు అక్కడితో ఎండ్ అయిపోయాడేమో. తర్వాత రఘురామ కృష్ణరాజు గారి కేసుతో ఎండ్ అయిపోయాడు అంటే ఎండ్ అవ్వలేదండి. ఎండ్ అవ్వలేదు. ఈ మహానుభావుడు ఐజీ క్యాడర్లో ఉన్న ఈ క్యాండిడేట్ ఆఖరికి లిక్కర్లో కూడా చొరబడిపోయి ప్రతి ఒక్క ఫైల్ని డిలీట్ చేయడంలో ఎక్స్పర్ట్గా మిగిలాడు. ఇలాగన వాడటం పోలీస్ వ్యవస్థని, ఇదా ఎథిక్స్ వీళ్ళందరూ నేర్పిస్తుంది. ఇందు చేతను కాదా నువ్వు ఇంత ముడుపుల సంస్థలో దున్నేసావు రాష్ట్రాన్ని. డిలీట్ చేసుకుని దొంగచాటుగా బతుకు ఒక బతికేనా? ఎవరు చేసినా కూడా ఈ పని. ఇదంతా కాకుండా రజిత్ భార్గవ్ గారు ఎక్సైజ్ సెక్రటరీ, ఆయన స్టేట్మెంట్ కూడా తీసుకున్నారు. అండ్ ఆయన చాలా కండెమ్ చేశారు వీళ్ళందరినీ. ఈ ముడుపులు ఏంటి, ఈ సంస్థ ఏంటి, ఈ విచ్చలవిడతనం ఏంటి, దీని అందరినీ ఆపాలంటే ఆయన పైన ప్రెషర్స్ కూడా తీసుకొచ్చేసారు. కింగ్ పిన్ ఎవరెవరండి లిక్కర్ కుంభకోణంలో నేను ఛార్జ్షీట్లో పేర్కొంది? కింగ్ పిన్లో రాజ్ కసిరెడ్డి, దాని తర్వాత సత్యప్రసాద్, పిఎస్ఆర్ ఆంజనేయులు, వాసుదేవ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప. ఏంటిదంతా?
అండ్ గూగుల్ లుక్అవుట్స్లో తెలిసింది ఏంటంటే సచివాలయంలోనూ మీటింగులు జరుపుకునేవాళ్ళు అండ్ వీళ్ళ బతుకులకి బయట కూడా మీటింగులు జరుపుకునేవాళ్ళు. వీళ్ళందరూ మీటింగ్ ఒకే చోట కాంగ్రిగేట్ అయి డిస్కస్ చేసింది రాష్ట్రాన్ని దోచే ముడుపుల వ్యవస్థ. ఎవరు చెప్పాడు ఈ ముడుపుల వ్యవస్థ డిజైన్ చేయమని చెప్పి? జగన్మోహన్ రెడ్డి కాదా? ముఖ్యమంత్రికి తెలియకుండానే జరిగిపోతున్నాయి ఇవన్నీ. చాలా సొఫిస్టికేటెడ్గా చెప్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గురించి ప్రతి ఒక్కళ్ళు. పిఎస్ఆర్ మీటింగ్ ఎక్కడెక్కడ చేశాడండి? పిఎస్ఆర్ ఆంజనేయులు మీటింగ్ దీపిక బార్ అండ్ రెస్టారెంట్లో లంచ్లు డిన్నర్లు. ఇదంతా కాకుండా ఈయన కసిరెడ్డి, దాని తర్వాత ధనుంజయ రెడ్డి, వీళ్ళందరూ ప్రెషర్ తీసుకొచ్చి ఈ సో కాల్డ్ రజిత్ భార్గవ్ గారి పైన కూడా ప్రెషర్లు పెట్టడం. ఏమేం చేశారో తెలుసా అండి? మన దగ్గర రాష్ట్రంలో దోచేసి అప్పులు కట్టుకోవడానికి కూడా బతికే ఉన్నా నేను అని చెప్పి ఒక తల్లి శ్రోత్గా చిన్నాం కదా. వీళ్ళందరూ ఏం చేశారో తెలుసా అండి? ఇప్పుడు ఈ కసిరెడ్డి ఉన్నాడు చూడండి, ఈ కసిరెడ్డి ఇతనికి వీళ్ళ వైఫ్ చెల్లి పేరు మీద మహానుభావుడికి బన్స్వాడలో ప్రాపర్టీస్ ఇలా కొనుక్కున్నారండి ఈయన. ఇది కాకుండా ఆయనకి ఫిల్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది కాకుండా ఒక కాస్మెటిక్ హాస్పిటల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇది కాకుండా క్యాష్ కూడా దాచుకున్నాడు. ఇది ఈ కసిరెడ్డి తేనెటీగా రాష్ట్రాన్ని పట్టుకుని నాకిన తేనెటీగ ఇది. ఇది పక్కన పెడితే ఈ బాలాజీ గోవిందప్ప నైమిషా ఇన్ఫ్రా దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. వైఫ్ ప్రియా బాలాజీ ప్రాపర్టీస్ ఉంటాయి ఆవిడ పేరు మీద. ఇంకా ధనుంజయ రెడ్డి గురించి అయితే చెప్పడానికి నోరు సరిపోదు. అండ్ మొన్న దొరికిన 11 కోట్లు చాలా చిన్న అమౌంట్. ఇదంతా కాకుండా దాంట్లో అడపాగా వస్తున్న వెంకటేష్ నాయుడు లాంటి క్యారెక్టర్లు. ఇలాంటి క్యారెక్టర్లన్నీ ప్రతి ఒక్కడు విడతల వారీగా రాష్ట్రాన్ని దోచుకుని గొల్లు మనిపిస్తే ఆఖరికి 15 ఏళ్లకు మద్యం కూడా తాకట్టు పెట్టి ఆంధ్రప్రదేశ్కి ముందుంటున్న జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా చూస్తారు చెప్పండి? ప్రతి ఒక్కళ్ళు జగన్ ఈరోజు ఏ రకంగా చూస్తారు? ఇలాంటి ఒక రకంగా తెలిసి ఒకరికి విషం ఇచ్చి చంపిన వాళ్ళని మర్డర్స్ అనరా? చెప్పండి. ఒకరికి విషంగా పోసి నువ్వు చచ్చిపోతావు, నీ ఆరోగ్యం నాశనం అవుతుంది, ఇట్స్ అ స్లో పాయిజన్ దట్స్ గోయింగ్ టు కిల్ యూ అని చెప్పి ఇంతమంది ప్రాణహాని కల్పించిన ఎవడైతే ఉన్నాడు, నేను అతని పేరు ఆపాదించట్లేదు, ఇప్పుడు ఎవడైతే ఉన్నాడు ఎలా చూస్తారు అతన్ని? ఈరోజు పేపర్లో మనం చూస్తే ఒళ్ళంతా నీరు పట్టిపోయింది. పనిచేయడానికి కూడా పనికిరాని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు అక్కడ. పేపర్ చూస్తే చాలా ద్రవించవేస్తుంది హృదయం ప్రతి ఒక్కరికి. ఆలోచించండి. చివరికి డబ్బు కోసం ఇంతమందిని బలివ్వాలా? వ్యసనాలకు వెళ్ళే వ్యసనాలతో చనిపోతున్నారా మహానుభావ అంటే ఆ వ్యసనాన్ని కూడా కల్తీ చేసి విషం చేసి ఇంత డబ్బు సంపాదించినాళ్ళు వీళ్ళని ఏ రకంగా చరిత్ర గుర్తుంచుకుంటుంది? ఇదా లిక్కర్ కుంభకోణం? ఇంతమందిని చంపి, ఇంతమందిని హరాయించి, ఇంతమందిని జీవోత్సవాల్లాగా చేసి ఏం వైభోగం అనుభవిస్తున్నారు? దాక్కునే పరిస్థితి తప్ప. ఇంతేనా శిక్ష? ఇంతేనా? ఇంతకు మించి ఇంకేం ఉండదా? తెలియట్లేదు ఏం చెప్పాలో కూడా ఈరోజు నాకు. ఐమ్ ఈటింగ్ మై ఓన్ వర్డ్స్ ఫర్ ద ఫస్ట్ టైం. కంట్రోల్ చేసుకుని మాట్లాడాల్సి వస్తుంది. ఎనీవేస్, లిక్కర్ కుంభకోణంలో 2వ ఛార్జ్షీట్ ఫైల్ అయింది. అండ్ దాంట్లో ఈ సో కాల్డ్ రెడ్డి బ్యాచ్ ఎవరైతే ఉన్నారో, రెడ్డి బ్యాచ్ అంటే రెడ్డిస్ అనట్లేదండి, రాజ్ కసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, పిఎస్ఆర్ ఆంజనేయులు, బాలాజీ గోవిందప్ప, వీళ్ళందరి పైన కూడా ఛార్జ్షీట్ నమోదైంది. అండ్ వీళ్ళు సంస్థలో అంతిమ లబ్ధారి దగ్గరికి వెళ్ళే ముందే డబ్బులు దాచుకుని పంపించేవాళ్ళంటే వీళ్ళ వాటాలు ఇల్లు అతనిపైన ఆ మాత్రం కూడా నమ్మకం లేదు. ఎనీవేస్, ఎవడు పడితే వాడు ఎంత పడితే అంత దోచుకున్నారు రాష్ట్రాన్ని. అండ్ ఇంకా దోచుకోవడానికి స్కోప్ ఇవ్వడానికి వై నాట్ 175 అని చెప్పి ఆ రోజు మళ్ళీ చిల్లర రాజకీయం చేయబోతే ఆంధ్రప్రదేశ్కి అదృష్టం బాగుండి బయటపడింది. మీరందరూ కూడా ఇలాంటి హృదయం ద్రవించే వార్తలు చదివి ఖచ్చితంగా ఎన్లైటన్ అయి తీరాలి. ఎంతమంది మనతో తోటి సహచరులు ఆంధ్రప్రదేశ్లో ఎన్నెన్ని బాధలు పడ్డారు, ఎన్ని దుర్మరణాలకు చెందారు, ఎన్ని ఇష్యూస్కున్నారు, లైఫ్ స్టాక్ లాగా పడున్నారు నేర్చుకుని తెలుసుకోవాలి. కుంభకోణం డబ్బులదే కాదు, ప్రాణాలతో కూడా ఆడుకుంది. ప్రతి ప్రాణానికి వీళ్ళతో విలువ కట్టించగలుగుతామా? వాళ్ళకి న్యాయం చేయించగలుగుతామా? కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా ముందుకొచ్చి వీళ్ళని ఆదుకోవాలని ఆశిస్తూ ఐఎమ్ ఎండింగ్ మై షో హియర్. నమస్తే, థ్యాంక్ యూ.